రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యములో ఏమనుందంటే, నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే, రెండో మాట చదవండి ఒకసారి, నిర్గమకాండం 15:26 చదవండి ఒకసారి. నిర్గమకాండం 15:20. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన చెప్పిందల్లా అనుసరించి నడిచిన ఎడల నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవుని నామానికి. హల్లెలూయా. కొట్టాలి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండో మాట ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. వేరే వాళ్ళు ఎవరు లేరండి, దేవుడే చెప్తున్న మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను. అది ఎప్పుడు చేస్తాడట? అక్కడ చదివిన మాటలు మళ్ళీ ఒకసారి చదవండి ఒకసారి. ఒకటి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఇటు చూడండి ఒకసారి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఒకటి, ఆయన దృష్టికి న్యాయంగా బ్రతకాల. రెండు, ఆయన మాటను వినేవారిగా ఉండాలి. మూడు, ఆయన చెప్పిందే చేసేవారిగా. నాలుగు, ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రెండోదిగా పిల్లరా, ఎప్పుడైతే దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే, మనం దేవుని మాట శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట. అందుకే అక్కడ లేఖనాల్లో రాయబడింది, నా మాట ఎవడైతే శ్రద్ధగా వింటాడో వాడిని నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంట. మరి దేవుని మాట అంటే ఏంటండి? వాక్యమే. ప్రతి ఆదివారం ఇక్కడ అందించబడుతున్నటువంటి వాక్యము. ఏదో మా లాభం కోసం ఇక్కడ ఆరాధన పెట్టట్లేదు, లేకపోతే ఇంకేదో కావాలనే ఆశతో కాదు. ఎందుకంటే శ్రేష్టమైన దేవుని మాటల్లో శక్తి ఉన్నది, దేవుని మాటల్లో స్వస్థత ఉన్నది. శ్రద్ధగా దేవుని మాటలు విన్న తక్షణమే కుటుంబాలన్నీ రక్షించబడాలని డిసెంబర్ 17వ తారీఖు ఆ సభ పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఎవరైతే అనారోగ్య సమస్యతో ఉన్నారో, ఎవరైతే బలహీనులై ఉన్నారో, ఎవరైతే చెడిపోయిన స్థితిలో ఉన్నారో, వారందరూ కూడా దేవుని మాటను శ్రద్ధగా విని దేవుని కొరకు బ్రతకాలని, వారి కుటుంబాలు బాగుపడాలని మా ఈ ప్రయాస. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎవరి మాట వినేవారిగా ఉండాలంటే దేవుని మాట వినేవారిగా ఉండాలి. పలుమార్లు ఇశ్రాయేలీలు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు మోషే అని అంటే, పలుమార్లు ఇశ్రాయేలీలు దేవుడు వారిని ఐగుప్తులోంచి నడిపించినప్పటికీ, వారికి కావాల్సిన మంచి ఆహారం ఇచ్చినప్పటికీ, వారికి కావాల్సిన మంచి వస్త్రాలు ఇచ్చినప్పటికీ, వారు ఉండడానికి మంచి గృహాలు ఇచ్చినప్పటికీ, ఎవరు తిననటువంటి మంచి ఆహారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సనుగుతున్నారు, గురుగుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు అప్పుడు మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దేవుని యొక్క మాటను మీరు శ్రద్ధగా విన్నప్పుడు మీ దేవుడు ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడు. ఐగుప్తులో కలిగినటువంటి ఏ రోగం మీకు రాదు. ఎందుకు రాదు అని అంటే, మీరు దేవుని మాట విన్నప్పుడే రాదు, లేదంటే మీకేమైతుంది? బలహీనలైపోతారు. ఐగుప్తులో వచ్చినటువంటి 10 తెగుళ్ళు, రా అంటే రక్తము, ఖా అంటే రక, పే అంటే దా అంటే రక, పే జో అంటే రక, పే జో జా అంటే జంతువులు, రక, పే జో జా. దా అంటే దద్దుర్లు, వా అంటే వడగండ్లు, మీ అంటే మీ, చీ అంటే చా అంటే చావు. ఈ వడగండ్లతో ఐగుప్తులో దేవుడు ఐగుప్తును నిర్మూలపరిచాడు. వాటిలో ఏ రోగం కూడా మీకు రాదు. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే మీరు నా మాటను శ్రద్ధగా వింటారో, నా మాటల మీదనే మీ జ్ఞానం ఉంచుతారో, నా మాటల మీదనే మీరు శ్రద్ధ ఉంచుతారో, అప్పుడు మిమ్మల్ని నేను
బాగు చేస్తాను. ఎలాగ చేస్తాను అని అంటే, ఐగుప్తులో వచ్చిన ఏ రోగము కూడా మీకు రాదు. ఏమండి, ఒక్కసారి దవమి చీచ చీకటి, ఒక వారం రోజుల చీకటి ఉందనుకోండి, ఆలోచన చేయండి. చెమ్మ చీకటి వారం రోజులు ఎట్లా ఉంటుంది? ఇట తడివినా ఏం దొరకదు. ఇక పగలు లేదు, రాత్రి లేదు. ఒక 3 రోజులు చెమ్మ చీకటి ఉందనుకోండి, ఎట్లుంటది మన బ్రతుకు? చెప్పాలి, ఎట్లుంటది? అసలు ఏమన్నా జరిగిద్దా? వండుకోవడానికి అవకాశం ఉండదు, తినడానికి అవకాశం ఉండదు, ఏదన్నా పోవటానికి. ఈగలు వచ్చినాయి అనుకోండి, గుంపులు గుంపులుగా ఒక 10 ఈగలు వస్తేనే ఏంది ఈగలని పొద్దున్న దాకా ఏమంటాం? చెప్పండి ఒకసారి, ఏమంటాం? ఏంది ఈగలని అసహించుకుంటాం. అట్లా కాకుండా ఇక వచ్చి ఈగలు మన ఒంటి మీద మొత్తం వాళ్ళని అనుకోండి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అసలు గబ్బురం అంటున్నాయి ఈగలు. అసలు ఇట్లా నోరు తెరద్దామంటే నోట్లోకి పోయేటట్టు ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. వాటిలో ఏది కూడా మీకు రాదు అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? మీరు నా మాటలు శ్రద్ధగా విన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినేవారిగా ఉండాలి. కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఎవరి మాటలు వింటున్నారంటే, ఎవరో ఏదో చెప్పే కట్టుకథలు, ఎవరో చెప్పే ఏదో కథలు వినటానికి ముందుకొస్తున్నారే తప్ప దేవుని మాటలు వినటానికి ఎవరైనా ముందుకొస్తున్నారా? అందుకే ప్రతి ఒక్కరు అనారోగ్యులై ఈ రోజున స్వస్థత లేక ఉంటున్నారు. కాబట్టి పిల్లరా, దేవుని మాట వినాలి. అందుకే దాని కిందనే కీర్తన 32 చదవండి. 30వ కీర్తన 2వ వాక్యం చదవండి ఒకసారి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను. ఎవరంటున్నారు ఈ మాట? దావీదే. వినాలి ఒకసారి, దావీదే అంటున్నాడు ఈ మాట. నా దేవా, నీకు నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు. ఏమండి, దావీదుకి ఎంత అనుభవం ఉన్నది దేవుని మాట వినుట్లో. పలుమార్లు దావీదుతో దేవుడు మాట్లాడి, నాయనా నువ్వు పలానా దగ్గర యుద్ధం చేయొద్దు, ఆగిపో అంటే ఏం చేశాడు? చెప్పాలి బిగరగా, ఏం చేశాడు? పలానా దగ్గర యుద్ధం చేయి నాయనా, చెయ్యి అంటే ఏం చేశాడు? చేశాడు. అందుకే దేవుడు దావీదుని అంతగా అభివృద్ధి చేశాడు. ఏ రోగము లేకోకుండా మంచి వృద్ధాప్యమందు దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడు. పలుమార్లు దావీదుకి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిలో నుంచి దేవుడు విడిపించడానికి గల కారణం ఏంటంటే, ప్రతి నిత్యము కూడా ఏం చేసేవాడు దేవుడు? దావీదు దేవుని మాట వినేవాడు. ఈ రోజున ఉన్న క్రైస్తవ సమాజం అంతటిని కూడా దేవుడు కోరుకునే భక్తి కలిగిన వారు ఎలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటుండంటే, ఆయన మాట వినేవాళ్ళు కావాలని. కాబట్టి పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న మనతో దేవుడు మొదటిగా దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. రెండోదిగా దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట వినేవారిగా ఉండాలి.